అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 8 అట్టహాసంగా ముగిసింది. 105 రోజుల పాటు కొనసాగిన ఈ రియాలిటీ షో నిఖిల్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో గౌతమ్ కు గట్టి పోటీ ఇచ్చిన నిఖిల్ 54 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మారుతి కార్ ని సొంతం చేసుకున్నారు. తెలుగు సీరియల్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన బిగ్ బాస్ విన్నర్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిఖిల్ బ్యాక్గ్రౌండ్ గురించి నెట్టింట్లో వెతుకుతున్నారు. అయితే కర్ణాటక మైసూర్లో జన్మించిన నిఖిల్ అసలు పేరు నిఖిల్ మలయక్కల్. నిఖిల్ సోదరుడు తిషాంగ్ మలయక్కల్. ఇక చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడు సినిమాలపై చర్చ ఉండడంతో నిఖిల్ పై ప్రభావం పడింది. దీంతో ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఎంచుకున్నాడు. నిఖిల్ చిన్నతనం నుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించిన నిఖిల్ నటనలో బిజీ అయ్యారు. ఇక ఇంజనీరింగ్ లోకి వచ్చే ముందు నిఖిల్ ఓ ప్రైవేటు కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు. అయితే డాన్స్ పై ఇష్టం ఉండడంతో ఎన్నో ఈవెంట్లు కూడా చేశాడు. విలన్ పాత్రలో నటించడానికి ఇష్టపడే నిఖిల్ 2016 ఊటీ చిత్రంతో నటుడిగా కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కన్నడ సినీ పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన నిఖిల్ కెరీర్ ను మానై మంత్రాలయం చిత్రం మలుపు తిప్పింది. ఈ మూవీతో నిఖిల్ కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక తెలుగు స్టార్ మాలో ప్రసారమయ్యే గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ రియాలిటీ షోతో తెలుగులో నిఖిల్ పేరు మారుమోగిపోయింది. నిఖిల్ తెలుగు సీరియల్స్ లో నటిస్తూనే బిగ్ బాస్ షోలో అవకాశం పొందాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నిఖిల్ పై మొదటి నుంచి ఏ అంచనాలు లేవు. ఫిజికల్ టాస్క్లు, నామినేషన్ లో స్ట్రాటజీలు ప్లే చేసి ఫైనల్ వరకు చేరి విజేతగా నిలిచాడు. తన స్టార్ మా గేమ్ తో సీజన్ 8 విన్నర్ గా నిలిచిన నిఖిల్ భారీ ప్రైజ్ మనీని అందుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.